అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది విన్నది యోగేష్ కమెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం మంజుమల్ బాయ్స్ అనే మలయాళ మూవీని చూడబోతున్నాం. ఒరే, ఎన్ని రోజులైంది నీ వాయిస్ విని, ఇప్పుడు ఈ మూవీని తీసుకొచ్చావా, వైకింగ్స్ ఏమైంది అని మీరు అడిగేది నాకు వినిపిస్తూ ఉంది. ఇంకో 2 డేస్లో వైకింగ్స్ని స్టార్ట్ చేసేస్తాను. ఇన్ని రోజులు వీడియోస్ చేయనందుకు క్షమించమని కోరుకుంటూ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ కథ రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని తీసున్నారండి. కొడైకెనాల్కి మీరు వెళ్ళుంటే అక్కడ గునా కేవ్స్ని చూసే ఉంటారు. చూడని వాళ్ళు గుణ కమల్ హాసన్ గారి సినిమా అయినా చూసుంటారు. అందులో ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే అనే సాంగ్ వస్తుంది కదా, అందులో వచ్చే గుణ గుహలోనే ఈ మొత్తం స్టోరీ జరగబోతోంది. కేరళలో ఉన్న మంజుమల్ అనే ఊరు, అక్కడే మన మంజుమల్ బాయ్స్ ఉన్నారు. మనలాగే సండే క్రికెట్ టీ షాప్లో బాతా కానీ, అండ్ వీళ్ళ ఊర్లో ఇంకో కొత్త స్పోర్ట్ కూడా ఉంది, చాలా ఫేమస్, తక్స్ అని చెప్పి 2 పక్కల దారాన్ని కట్టి లాగుతారు కదా, ఆ గేమే. అందులో వీళ్ళు కిలాడీస్. కానీ వీళ్ళ ఆపోజిట్ టీంతో రీసెంట్ గా ఓడిపోయి ఉన్నారు. ఒకరోజు గ్రౌండ్ ఎదురుగా ఉన్న వాళ్ళ ఇంట్లో పెళ్లి. అందరూ వచ్చేయండిరా అని మాట వరుసకి పిలిస్తే మన బాయ్స్ వదులుతారా? అందరూ వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు ఆట పాట అని చాలా సంతోషంగా డిన్నర్ ని ముగించి వచ్చేటప్పుడు వీళ్ళ ఆపోజిట్ టీమ్ తో గొడవ. రే, మీరు ఓడిపోయిన వాళ్ళే కదా, తల దించుకొని వెళ్ళండి, లేదు గెలుస్తాము అంటే ఇప్పుడే పోటీని పెట్టుకుంటాము, వస్తారా అని సవాలు విసరగా మనోళ్ళు పంచ మడతేసి దారాన్ని పట్టారు. ఈ గేమ్ లో లూజ్ వదిలి తర్వాత లాగాలి. ఆ టెక్నిక్ లో మనోళ్ళు కొంచెం వీక్, సో ఓడిపోయారు. దీన్ని చూస్తున్న ఆ గ్యాంగ్ లో ఉన్న ఒక పెద్ద ఆయన ఏం కాదు, ఒక 35 అలా వయసు ఉంటుంది. పెళ్లి వయసు వచ్చినా కూడా పెళ్లి చేసుకోలేదు. ఆయన కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉండగా ఒకరోజు ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్దామా అని ఆ గ్యాంగ్ లో ఉన్న ఒకడు చెప్పగా, యాజ్ యూజువల్ మన గ్యాంగ్ లాగే ఫస్ట్ గోవాకి వెళ్దాం అని ప్లాన్ చేసి లాస్ట్ కి పక్కనున్న కొడైకెనాల్కి వెళ్ళేసి వచ్చేద్దాం అని కారులో ఇరుక్కొని ఒకడి మీద ఒకడు కూర్చొని వెళ్లారు. అన్ని ప్లేసెస్ ని ఆడుతూ పాడుతూ చూసుకుంటూ గునా కేవ్ దగ్గరికి వచ్చేసారు. గుహ లోపలికి ఎంట్రీ లేదు, అన్ని గేట్స్ అన్ని వేసి చాలా సేఫ్ గా ఉంది. చాలా మంది అక్కడికి వెళ్ళి చనిపోయారు అని చెప్పి లోపలికి ఎవ్వరిని వదలంలా. గైడు నేను మీకు వేరే ప్లేస్ ని చూపిస్తా అని చెప్పగా వాళ్ళు వద్దొద్దు అని చెప్పి గేట్ ఎక్కి దూకి అందరూ లోపలికి వెళ్ళారు. కొంచెం దూరం వెళ్ళి ఒక పారపై వీళ్ళ గ్యాంగ్ పేరు రాస్తున్నారు. మంజుమల్ బాయ్స్ అని రాసి, రే రండ్రా ఫోటో తీసుకుందాం అని ఒకడు పిల్లవగా వెనుకలు వచ్చే ఒకడు కింద పడ్డాడు. ఆల్రెడీ వీళ్ళు ఉన్నది ఒక గుహ, అంటే దాంట్లో ఇంకొక పెద్ద గుహ ఉంది. దాన్ని చూసి షాక్ అయ్యి ఎవ్వరికి ఏమీ అర్థం కావట్లా. వాడి పేరు పెట్టి ఎంత అరిచినా సమాధానం రావట్లా. గుహ ఎంత పెద్దదని కూడా తెలియలా. వీళ్ళరిచే అరుపులకి ఆ టూరిస్ట్ గైడ్ అక్కడికి వచ్చి ఏమైంది అని అడగ్గా జరిగిన విషయాన్ని చెప్పిందే ఆయన. పైన ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, వాడిని పిలుచుకోరండి అని చెప్పి కొంతమందిని పంపించాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ సెక్యూరిటీ గార్డ్ అక్కడ లేదు. టీ షాప్ అన్నకు చెప్పారు, మా ఫ్రెండ్ ఇలా గుహలో పడిపోయాడు అని. దాన్ని వినిన వెంటనే ఆయన, అయ్యో అది సైతాన్ ఉండే గో బాబు, అందులో పడిన వాళ్ళు ఎవ్వరూ బ్రతికి వచ్చిందిగా చరిత్రలోనే లేదు అని వాళ్ళు పడే అవస్థను చూసి, సరే నేను వస్తానుండండి అని చెప్పి 2-3 నిమ్మకాయల్ని తీసుకుని అక్కడికి వెళ్ళాడు. రే దూరంగా రండ్రా, అది మిమ్మల్ని కూడా లోపలికి తీసుకునేస్తుంది, అది సైతాన్ యొక్క నోరు అని చెప్పి ఆ పిల్లలకి, రే ఇందులో పడిన వాళ్ళు ఎవరు బ్రతికే అవకాశమే లేదు, సో రండి వెళ్ళిపోదాం అని చెప్పాడు. కానీ వీళ్ళకి వాళ్ళ ఫ్రెండ్ ని వదిలి వెళ్ళడానికి మనసు రావట్లే. అట్లీస్ట్ బాడీ అయినా తీసుకునే వెళ్తాం అనేలా నిల్చున్నారు. సరే వేరే దారి లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి విషయాన్ని చెప్పాలి అని కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి విషయాన్ని చెప్తే అక్కడున్న ఇన్స్పెక్టర్, ఏంట్రా మీరే వాడిని తోసి చంపేసి ఇక్కడికి వచ్చి నాటకం ఆడుతున్నారా అని చెప్పి చెత్తగా బాదుతున్నాడు. అక్కడ అంతంత పెద్ద బోర్డ్స్ పెట్టాం కదా లోపలికి వెళ్ళకూడదు అని, దాన్ని చూసి కూడా లోపలికి వెళ్ళారా, మీకు బుద్ధి ఉందా లేదా అని చెప్పి తిట్టి కొడుతున్నాడు. ఇటువైపు గుహ దగ్గర పోయిన వాళ్ళు తిరిగే రాలేదే అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు సెక్యూరిటీ గార్డ్ అక్కడికి వచ్చి, రే మీరెవరు ఇక్కడేం చేస్తున్నారు అని చెప్పి తరుముతున్నాడు. ఆయనకి విషయాన్ని చెప్తూ ఉన్నప్పుడు వర్షం స్టార్ట్ అయింది. కొంచెంగా నీళ్లు గుహ లోపలికి వెళ్తూ ఉంది. లోపల ఉన్న వాళ్ళ ఫ్రెండ్ కి ఏమీ కాకూడదు అని చెప్పి వచ్చే నీళ్ళని ఆపడానికి వీళ్ళే ఆనకట్టలాగా ఒకడిని ఇంకొకరు పట్టుకొని నీళ్ళ డైరెక్షన్ ని మారుస్తున్నారు. కానీ నీళ్లు లోపలికి వెళ్ళడం మాగల. ఇటువైపు పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ ఒక కానిస్టేబుల్ తో వీళ్ళు
చెప్పింది నిజమా అని చూసిరా అని వాళ్ళతో పంపించాడు. వెళ్లే దారిలో వైన్ షాప్ ముందు ఆపి రే 2 క్వార్టరు ఒక సైడ్ డిష్ తీసుకొచ్చేయండి అని చెప్పి అడిగాడు. వీళ్ళు వేరే దారి లేకుండా లంచం ఇస్తేనే పని జరుగుతుంది అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారు. జీప్ లో వెళ్లేటప్పుడే గ్లాస్ లో పోస్తున్నాడు. రే డ్రైవర్ మెల్లగా వెళ్ళరా, క్వార్టర్ కింద పోతుంది చూడు అని అరుస్తున్నాడు. సార్ మా ఫ్రెండ్ అక్కడ ప్రాణాలకు పోరాడుతుంటే మీరు ఇలా చేయడం న్యాయం కాదు అని చెప్పగా, రే ఆ గుహలో పడిన ఒక్కడు కూడా బ్రతికిందిగా చరిత్రలోనే లేదు అని చెప్పాడు. సరే వెళ్లే దారిలో దారమైనా తీసుకుంటాం సార్ అని అడిగారు. కానిస్టేబుల్ కూడా సరే సరే తీసుకోండి అని చెప్పి జీప్ ని ఆపాడు. ఎంట్రన్స్ లో క్లోజ్ అని చెప్పి బోర్డు పెట్టి లోపలికి వెళ్తే అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్స్ నీళ్లు లోపలికి వెళ్లకుండా ఆపుతున్నారు. కానిస్టేబుల్ ఊరికే సాంగ్యానికి రే లోపల ఎవరైనా ఉన్నారా అని చెప్పి సౌండ్ ఏ వినిపించడం లేదే, సరే రండి పోలీస్ స్టేషన్కి వెళ్దాం అని చెప్పి పిలిచాడు. వీళ్ళు మా ఫ్రెండ్ లేకుండా ఇక్కడి నుంచి ఒక్కడు కూడా కదలము అని చెప్పి కూర్చుంటున్నారు. ఆ కానిస్టేబుల్ ఎలాగోలా వాళ్ళ కన్విన్స్ చేసి తీసుకెళ్లే సమయంలో అందులో ఉన్న ఒకడు మాత్రం లేదు వాడు ప్రాణాలతోనే ఉన్నాడు అని చెప్పి గుహ దగ్గరికి వెళ్ళి వాడి పేరు పెట్టి పిలవగా లోపల నుంచి సౌండ్ వచ్చింది. దాన్ని విన్న అందరూ సంతోషపడుతున్నారు, లోపల వాడు ప్రాణాలతోనే ఉన్నాడు అని చెప్పి. మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని చెప్పి అందరూ సైలెంట్ అయ్యి వాడి పేరు పిలిస్తే వాడు మాట్లాడే సౌండ్ వీళ్ళకి వినిపిస్తూ ఉంది. ఆ కానిస్టేబుల్ అయ్యయ్యో ప్రాణాలతో ఉన్నాడు అంటే దీన్ని ఊరికే వదలకూడదు అని చెప్పి ఫైర్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేసేసాడు. వాళ్ళు కూడా వచ్చి పిలుస్తున్నారు. లోపల ఉన్నవాడు మాట్లాడడం వీళ్ళకి వినిపించింది. సో అన్ని సెట్ చేసి లోపల దారాన్ని విసిరి రే దారాన్ని పట్టుకోరా అని చెప్పి అరుస్తున్నారు. కానీ లోపల నుంచి మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి కానీ ఆ దారాన్ని పట్టుకున్నాడా లేదా అని తెలియలే. సో ఇప్పుడు ఎవరో ఒకరు లోపలికి వెళ్ళి వాడిని దారాన్ని కట్టి పైకి తీసుకురావాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే అగ్నిమాపక తలంలో ఉన్న వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళము అని చెప్తున్నారు. ఎందుకు వెళ్ళరు అని అడిగితే ఇది సైతాన్ యొక్క గుహ, లోపలికి వెళ్ళి ప్రాణాలతో బయటికి వచ్చింది లేదు. సరే అని చెప్పి ప్రాణాలకు తెగించి మేము వెళ్ళి లోపల చనిపోయామంటే మా బాడీ దొరకదు, బాడీ లేకుండా డెత్ సర్టిఫికేట్ రాదు, డెత్ సర్టిఫికేట్ రాలేదు అంటే మా కుటుంబానికి పెన్షన్ వెళ్ళదు అని చెప్పి బాధపడుతున్నారు. ఆ గ్యాంగ్ లో పెద్దోడు ఒకడు ఉన్నాడని చెప్పాను కదా, 35 ఏళ్ళ ఈ పెళ్లి కూడా కాలేదు అని. వాడు నేను వెళ్తాను అని చెప్పాడు. రే బాబు ఎమోషన్ లో డిసిషన్ తీసుకోకు అని చెప్పి అక్కడున్న పోలీస్ చెప్పగా లేదు ఖచ్చితంగా నేను వాడిని పైకి తీసుకురాగలను అని చెప్పాడు. వెంటనే వాళ్ళు కూడా సరే అని చెప్పి ఒకవేళ కింద దిగి వాడు లేవలేని పరిస్థితిలో ఉన్నాడు అంటే ఇలా 8 లాగా దారాన్ని కట్టి వాడి నడుముకి ఛాతికి కట్టాలి అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చి ఇది నీకు అర్థమైందే అని అడిగారు. వాడికి అర్థం కాకపోయినా అర్థమైందని చెప్తున్నాడు. మళ్ళీ అర్థం కాలేదంటే లోపలికి వదలరని వాడికి దారాన్ని కట్టి కొంచెం కొంచెంగా లోపలికి వదులుతున్నారు. కొంచెం దూరం వచ్చాక గుహ జిగ్జాగ్ గా వెళ్తూ ఉంది. ఎలాగోలా దాన్ని ట్యాకిల్ చేసి లోపలికి వెళ్ళిపోయారు. సగం దారికి వచ్చాక ఫైర్ వర్కర్స్ తీసుకొచ్చిన దారం పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళడానికి ఇంకో దారాన్ని అటాచ్ చేయాలి. ఆల్రెడీ మన బాయ్స్ వచ్చేటప్పుడు ఒక దారాన్ని తీసుకొచ్చారు కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ప్రాబ్లం అది కాదు. ఇప్పుడు వదిలిన దారం 120 అడుగుల దారం. అంత దూరం వెళ్ళాక ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది, ఊపిరి తీసుకోవడం చాలా కష్టం. నువ్వు పైకి వచ్చేరా బాబు అంటే లేదు నేను పైకి రాను, నా ఫ్రెండ్ ని వదిలి నేను పైకి రాను అని చెప్పి అక్కడున్న పారని పట్టుకున్నాడు. అక్కడున్న పోలీస్ కూడా వాడిని బెదిరించి చూశారు. ఎంత బెదిరించినా వాడు వదిలేట్టు కనిపిలా. సరే అని చెప్పి ఇంకో దారాన్ని యాడ్ చేసి కొంచెం కొంచెంగా లోపలికి వదులుతూ ఉన్నారు. 200 అడుగుకి వెళ్ళాక వాడ ఫ్రెండ్ ని మీట్ అయ్యాడు. కాళ్ళు చేతులు విరిగి బుడదలో పడున్నాడు. రే నేను వచ్చేసానులే పైకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాడికి నమ్మకాన్ని ఇచ్చి దారాన్ని కడుతున్నాడు. పైన చెప్పించిన టెక్నిక్స్ ఏవి వాడికి గుర్తురాలా. వాడికి ఇష్టం వచ్చినట్టు దారాన్ని వాడిని వాడి ఫ్రెండ్ ని కలిపి కట్టుకొని పైకి లాగండి అని చెప్పగా కొంచెం కొంచెంగా పైకి లాగి కొంచెం దూరం రాగా ఒక పారపై కాలు పెట్టగా జారి ఇద్దరు కింద పడి ఏలాడుతూ ఉన్నారు. వెయిట్ తట్టుకోలేకుండా ఫైర్ వర్కర్స్ దారాన్ని వదలగా అది సరసహరా గృహ లోపలికి వెళుతూ ఉంది. దాన్ని చూస్తున్న మంజుమల్ గ్యాంగ్ దారాన్ని పట్టుకున్నారు. వీళ్ళకి దారాన్ని లాగడం నేర్పించాలా, అస్సలు అవసరంలా. వీళ్ళ నేర్చుకున్న గేమే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ప్రాణాలని కాపాడబోతుందా లేదా అని చూద్దాం. సరసరా లాగి సగానికి తీసుకొచ్చేశారు. ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చి పడింది. వెళ్ళేటప్పుడు జిగ్జాగ్ గా ఒక దారి ఉంది కదా, ఆ ప్లేస్ కి వచ్చున్నారు. లాగుతూ ఉంటే దారం స్టక్ అయ్యింది. ఒకడు వెళ్ళి ఏంటి అని లైట్ వేసి చూసి రే ఏం లేదు కొంచెం లూస్ వదిలి లాగండ్రా
అని చెప్పాడు. ఆల్రెడీ వీళ్ళకి ఇందులో కొంచెం ట్రైనింగ్ తక్కువ, మన ఫ్రెండ్ ప్రాణాలు ఇందులో మనం కరెక్ట్ గా ఉండాలి అని చెప్పి లూస్ వదిలి లాగుతారు చూడండి. అబ్బా, ఆ సీన్ లో అందరూ సీట్ ఎడ్జ్ కి రావాల్సింది. ఎలాగో కాపాడి పైకి తీసుకొచ్చి కొడైకెనాల్ హాస్పిటల్ కి తీసుకెళ్తే ఇక్కడ ఎందుకైనా సదుపాయం లేదు, అంతేకాకుండా ప్రాణాలకి ఏ అపాయము లేదు, మీరు వెళ్ళి మీ ఊర్లోనే ట్రీట్మెంట్ చూసుకోవచ్చు అని డాక్టర్ చెప్పగా సరే మన ఊరికి తీసుకెళ్దామని బయటికి వెళ్లి చూస్తే అక్కడ మీడియా సైతాన్ గుహలో పడి ప్రాణాలతో వచ్చిన మొదటి వ్యక్తి, వాణ్ణి కాపాడడానికి ప్రాణాలకు తెగించిన స్నేహితుడు అనే క్యాప్షన్ కి ఇంటర్వ్యూ అడుగుతున్నారు. అరే బాబు, మేము ఇంటికి వెళ్ళాలి, దారి వదలనరా అని చెప్పి అక్కడున్న మీడియానన్నిటిని అవాయిడ్ చేసి వీళ్ళ ఊరికి వచ్చేసారు. 200 అడుగుల గుహ, అక్కడి నుంచి ప్రాణాలతో వచ్చింది. ఎంత పెద్ద విషయం, ఎంత పెద్ద కథని ఇంట్లో వాళ్ళకి చెప్తే భయపడతారు అని చెప్పి సింపుల్ గా గోతిలో పడ్డాడు, హాస్పిటల్లో చేర్పించాము అని చెప్పి సింపుల్ గా చెప్పేశారు. ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఇది నిజం అని చెప్పి నమ్మేశారు. కింద పడిన అబ్బాయి అమ్ముంది కదా, నీకు గాడిద వయసు అయ్యింది, నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావని వీడిని నీతో పంపిస్తే ఇలా చేసావు కదరా అని చెప్పి ఎలా పడితే అలా తిట్టింది. అంతేకాకుండా ఎక్కడ కనిపించినా సరే వాడిని కసురుకుంటూనే ఉంది. దాన్ని చూస్తున్న వీళ్ళ గ్యాంగు కొంచెమైనా నోరు తెరిచి నిజం చెప్పొచ్చు కదా, నోరే తెరవలేదు. నిజాన్ని కప్పించడం అంత సులభం కాదు. ఆ ఊరి చర్చి ఫాదరు ఈ విషయాన్ని తెలుసుకొని సైతాన్ యొక్క గుహలో పడి బయటికి వచ్చిందిగా చరిత్రలో లేదు. వీడు బయటికి వచ్చాడంటే దేవుడి యొక్క కృప లేకుండా ఇది జరిగుండదు, ఇది అందరికీ తెలియాలి అని చెప్పి న్యూస్ లో వచ్చేలాగా ప్రచారం చేసేశాడు. ఊర్లో ఉన్న వాళ్ళకి ఆ అబ్బాయి యొక్క అమ్మకి విషయం తెలిసింది. నా కొడుకు ఏదో చిన్న గోతులో పడలేదు, ప్రాణాలు పోయే పెద్ద గుహలో పడ్డాడు, ప్రాణాలిచ్చి కాపాడిన వాడిని ఇన్ని రోజులు నేను తిట్టుతూనే ఉన్నానే అని చెప్పి ఇంటికి వెళ్ళి క్షమాపణ అడిగి చేతులెత్తి దండం పెట్టింది. వాడిని చూడడం కోసం మీ ఇంటి ముందు అంత జనాలు, నేను చేసింది అంత పెద్ద విషయమా అని చెప్పి షాక్ అయి చూస్తూ ఉన్నాడు. కట్ చేస్తే నిజమైన మంజుమల్ బాయ్స్ యొక్క ఫొటోస్ ఉంటుంది కదా, దాన్ని చూపిస్తున్నారు. ఇంత జరిగిన తర్వాత ఆ గుహను ఊరికే వదులుతారా, దానికి పెద్ద పెద్ద గేట్స్ వేసి మూసేశారు. అంతే, ఇక్కడితో శుభం కార్డ్. నేను కథ చెప్పిన విధానం మీకు నచ్చుంటే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఈ సినిమాని థియేటర్లో వెళ్ళి చూడండి, అప్పుడే విజువల్గా అండ్ మ్యూజిక్గా ఎంత బాగుందని మీకు తెలుస్తుంది. అయితే ఎందుకురా ఈ స్టోరీ చెప్పావని మీరు అడగచ్చు. కొంతమందికి మలయాళం అర్థం కాదు కదా, వాళ్ళు ఈ కథని చూసేసి సినిమాలోకి వెళ్ళి చూస్తే విజువల్గా బాగుంటుందని చెప్పి ఈ స్టోరీని చెప్పాను. ఎప్పుడో ఒకసారి మంచి సినిమాలు వస్తాయి, అప్పుడు కూడా మనం సపోర్ట్ చేయలేదంటే ఇలాంటి స్టోరీలు పైకే అసలు కనిపించదు. సేమ్ ఇదేలాంటి ఒక స్టోరీ లైన్తో ఉన్న సర్వైవల్ థ్రిల్లర్ అని చెప్పండి బ్రో అంటే 13 లైఫ్ అని ఒక మూవీ ఉంది, కుదిరితే విజిట్ చేయండి, బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లో టాటా.